మనమంతా గంతులాడుదాం, సిరిముపై చిందులాడుదాం, సరదాగా ఆటలాడుదాం, పరువాల పాట పాడుదాం. హాయ్ హలో గ్రాండ్ వెల్కమ్ టు క్రేన్ ఒక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. మన ప్రోగ్రామ్ కి మహిళల నుండి వస్తున్న స్పందన చూస్తుంటే చాలా సంతోషం వేస్తోందండి. మన లేడీస్ పవర్ ఏంటో మీరు మరొకసారి నిరూపించారు. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్ములు. మరి ఈ హుషారు ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. ఎల్లరు లేని ఈ అల్లరిలో మిమ్మల్ని ముంచెత్తడానికి వచ్చేస్తున్నారు మరో నలుగురు ముద్దుగుమ్మలు. వాళ్ళకి స్వాగతం పలికేద్దాము. ప్లీజ్ వెల్కమ్ దెమ్. మీకు విషయం తెలుసా, ఇవాళ ఎపిసోడ్ అంతా కూడా క్లాప్స్ స్పెషల్ అన్నమాట. ఏదో ఒకసారి అందరు చప్పట్లు కొట్టండి. ఎస్, ఇలా క్లాప్స్ కొడుతూ ఉంటే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుందట. అండ్ యోగాలో కూడా ఇది ఒక మంచి ఎక్సర్సైజ్, ఫేస్ లో గ్లో రావడానికి కూడా ఉపయోగపడుతుందట. అంటే మీరు ఇంత గ్లోగా ఉండడానికి క్లాప్స్ మరి కొట్టండి. ఓకే, ఫస్ట్ నాకు మీ పరిచయాలు చెప్పండి. ఓకే, మీ పేరు? నేను స్నేహ. లక్ష్మీరావు మా ఇంటికి మమ్మల్ని అందరినీ ఆడపడుచులుగా భావించి పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ స్నేహ. ఏం చదువుతున్నావు నువ్వు? నాది బీటెక్ అయిపోయింది అండ్ నెక్స్ట్ జాబ్. సో మరి చెప్పు, నువ్వు అష్టలక్ష్మిలో ఏ లక్ష్మి ఎంచుకుంటావు? మహాలక్ష్మి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నీ పేరు? నా పేరు మేఘన. నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను. ఓకే మేఘన, నీ డ్రెస్ నాకు నచ్చింది మేఘన ఇవాళ. ఓ థ్యాంక్ యూ. చెప్పు, నువ్వేం చేస్తుంటావు? నేను బీకామ్ కంప్యూటర్ సెకండ్ ఇయర్. నేను ఆర్టిస్ట్ గా ట్రై చేస్తున్నాను. ఓకే, ఇంతకీ అష్టలక్ష్మిలో ఏ లక్ష్మి ఎంచుకుంటావు? నేను విజయలక్ష్మి. విజయలక్ష్మి. ఆల్ ది బెస్ట్ విజయలక్ష్మి. హలో. హాయ్. నీ పేరు? సంధ్య. నా పేరు. చెప్పు సంధ్య, నువ్వేం చేస్తుంటావు? నేను బిఎస్సి ఫైనల్ ఇయర్. ఇప్పుడు బిఎస్సి ఫైనల్ ఇయర్. సంధ్య, నువ్వు అష్టలక్ష్మిలో ఇంకే లక్ష్మి ఎంచుకుంటావు? ధైర్యలక్ష్మి. ధైర్యలక్ష్మి. సో సంధ్య, ఆల్ ది బెస్ట్ నీకు కూడా. థ్యాంక్ యూ. హలో చిట్టి లక్ష్మి. నీ పేరేంటి? శ్రావణి. శ్రావణి. ఏం చదువుతున్నావు శ్రావణి? నా 6th క్లాస్ కదా? 5th క్లాస్. పోనీ 3? నేను బ్యూటీషియన్ కూడా. బ్యూటీషియనా? ఓ, అంటే నేర్చుకుంటున్నావా బ్యూటీ కోర్సు? ఏం చదివావు నువ్వు అసలు? 10th. సూపర్. ఓకే, సో బానే ఉందా నీకు ఈ ఫీల్డ్? బాగుంది చాలా. చెప్పు, నీకు ఏ లక్ష్మి కావాలి? ధనలక్ష్మి. ఆల్ ద బెస్ట్ అమ్మా. బాగా ఆడు. సో పరిచయాలు అయిపోయాయి, ఇక గిఫ్ట్స్ చూసేద్దామా ఇవాళ మీరు గెలుచుకునేవి? గిఫ్ట్స్ ప్లీజ్. చూసేసుకున్నారా గిఫ్ట్స్ అన్ని కూడా? ఓకే, సో మరి
స్టార్ట్ చేసేద్దాం మన గేమ్స్ ని. బట్ గేమ్ స్టార్ట్ చేసే ముందు యాక్చువల్లీ అందరూ కాలేజ్ గోయింగ్ అమ్మాయిలే కాబట్టి ఒక మంచి టాపిక్ ఇవాళ. ఏంటి తెలుసా, నాకు మీరు నిజం చెప్పాలి. ఎప్పుడన్నా కాలేజ్ బంకులు కొట్టి మీరు ఏదన్నా చేశారా? అలా చేస్తే ఏమన్నా దొరికిపోయారా? ఓకే స్నేహ నువ్వు చెప్పు. నేను ఫస్ట్ టైం అనేది బీటెక్ ఫస్ట్ ఇయర్ లో కొట్టాము. సాటర్డే రోజు ఇంకా బోర్ కొట్టింది క్లాస్. ఇంకా వాచ్మెన్ కి ఏమంటారు కళ్ళు కప్పేసి. కళ్ళు కప్ప లేకపోతే కరెన్సీ ఇచ్చా? లేదు కరెన్సీ ఏం లేదు. మేము ఒక 6 మెంబర్స్ గ్రూప్ ఉండే వాళ్ళం. కొంచెంసేపు ఇలానే ఒక 5-10 మినిట్స్ లంచ్ చేసి వస్తామని బయటికి వెళ్ళిపోయాం. ఏం చేసావు బయటికి వెళ్ళి? ఐస్ క్రీమ్ పార్లర్ కి వెళ్ళాం. ఇక నెక్స్ట్ అంతా ఇంప్రూవ్మెంట్ అన్నమాట. ఐస్ క్రీమ్ పార్లర్ నుంచి నెక్స్ట్ సినిమా హాల్ కి, సినిమా హాల్ నుంచి నెక్స్ట్ కాదు ఇంకా మరి నిజాలు చెప్తారా ఏంటి? ఐస్ క్రీమ్ పార్లర్ కంటారు లేకపోతే టెంపుల్ కి వెళ్ళామని చెప్తారు. దొరికిపోయావు ఎప్పుడైనా మీ మమ్మీ డాడీకి? ఆహా దొరకలేదు. దొరకలేదా? స్వీట్ మెమరీస్. ఓకే, సో మీ మెమరీస్ కూడా నేను తెలుసుకుంటాను. ముందైతే ఫస్ట్ రౌండ్ మొదలు పెట్టేద్దాం. ఓకేనా? మొదలు పెట్టేద్దాం మన ఫస్ట్ రౌండ్ అదృష్ట లక్ష్మి. ఫస్ట్ రౌండ్ అదృష్ట లక్ష్మి రెడీ? ఆడేద్దాము. ముందుగా స్నేహ నువ్వే రా. స్నేహ 5 ఛాన్సెస్. ఓకే నువ్వే ఏదో ఒక స్కోర్ సెట్ చేయి వాళ్ళ ముగ్గురికి. ఓకేనా? ఓకే స్నేహ చెప్పు. ఫస్ట్ బాల్ వేసే ముందు ఏదో ఒకటి చెప్పాలి ఇక్కడ. మీ గురించే చెప్తాను. ఏం చెప్తావు? ఒక మంచి స్మైల్ ఇవ్వరా? మీ స్మైల్ అంటే చాలా ఇష్టం నాకు. చాలా ఇంకా ఆడేస్తా. ఆడేసే దా. ఫస్ట్ బాల్ చూద్దాం నా స్మైల్ కి ఎన్ని పాయింట్లు పడతాయో. 10 హెచ్చి మరీ తక్కువ వస్తున్నాయి. రన్ను కూడా రాలేదు. సెకండ్ బాల్ 90 పాయింట్స్. లాస్ట్ ఛాన్స్. ఇంకొకసారి నన్ను నవ్వమని అడక్కే. సో స్నేహ ఓన్లీ 90 పాయింట్స్ వచ్చాయి. నో ప్రాబ్లం. నో ప్రాబ్లమా? చాలా ప్రాబ్లం ఉంది. Okay. వాళ్ళు మరి చూసావా జాదులు ఎలా అంటారో ఏంటో. సరే చూద్దాం. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చాలా ఈజీ టార్గెట్ పెట్టింది 90 పాయింట్స్. మేఘనా నువ్వు ఈజీగా దాటేస్తావు. వచ్చాయి దా. శ్యామల నేను చూడగానే నాకు ఒక కవిత్వం చెప్పాలని ఉంది. ఎందుకమ్మా? ఇందాక నవ్వు అడిగాను, ఇచ్చింది పాపం. చూడు 90 పాయింట్లు. ఇప్పుడు చూస్తావు కదా నేను చెప్పే కవిత్వానికి ఎన్ని పాయింట్స్ వస్తాయి. అంతే అంటావా? అంతే. చెప్పే. పూజ కోసం పువ్వు, నా కోసం నువ్వు, ఒక్కసారి నవ్వు, అదే నాకు లవ్వు. బాగుందా? సరే ఆడు. ఫస్ట్ బాల్ ఆడు. పాయింట్స్ కూడా రావట్లేదు చూసావా? పోన్లే, మన పర్వాలేదు. ఇద్దరికి కలిపి మన నవ్వు మనకి ఇచ్చింది 0 పాయింట్లు. పర్వాలేదు, ఫస్ట్ టైం ఎందుకు వాళ్ళు అప్సెట్ అవ్వదు. సరే వెయ్యి. సెకండ్ బాల్ 30 పాయింట్లు వచ్చేసి. నెక్స్ట్ గుడ్. ఇంకొక్కటే ఒక్క బాల్ ఉంది నీకు. నేను 90 ఈజీగా దాటేస్తావు అనుకుంటే 90 కూడా వెళ్ళలేదు నువ్వు. స్మైల్ ఎఫెక్ట్. రిలీజ్ అయినటువంటి ఒక విషయం ఏంటంటే శ్యామలాకి నవ్వు వస్తే నవ్వితే తీసుకోవాలి తప్ప అడిగి నవ్వించుకుంటే ఇలాగా అన్న విషయం బాగా అర్థమైంది వాళ్ళకి. 80 పాయింట్లు. కంగ్రాచులేషన్. Thank you. చాలా ఎక్కువ స్కోర్ వచ్చేసింది తెలుసా? దాటేసావు అసలు నువ్వు స్నేహాన్ని. వెళ్ళిపో. ఎన్సీసీ క్యాండిడేట్ సంధ్య రిపోర్టింగ్ సార్ రండి. సంధ్య నువ్వేమో ఎక్స్పెరిమెంట్లు చేయట్లేదా ఇవాళ అస్సలు? ఓకే, అయినా నీకు ఎన్సీసీ కాబట్టి గురులు అలాంటివన్నీ బాగా అలవాటే కదా. గురి తప్పకుండా వేయి వందలో. మిస్ అయితే ఇది ఎన్సీసీ కాదు కాదనమాట. అంతే మరి. మా అదృష్టం డిసైడ్ చేస్తుంది నువ్వు ఎంత బాగా ఫోకస్ చేయగలవు టార్గెట్ మీద. ఓకేనా? నీకు టాపర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆడు.
ప్రస్తుతానికైతే నువ్వు టాపరే, బట్ ఇంకా స్కోర్ చెయ్యి. 100 వేయి కదా ఒక బాల్. పాయింట్స్. ఓకే, బేసిక్ బి కేటగిరీ ఎన్సిసి. ఓకే సంధ్య, మొత్తం 160 పాయింట్స్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. శ్రావణి రామ్మా. పిట్ట కొంచెం కూతగానో అన్న సామెత ఇప్పుడు మళ్ళీ ప్రూవ్ చేయాలి నువ్వు. సరే చూద్దాం ఎంత భారీగా ఉన్నావో. ఫస్ట్ బౌలింగ్. అయిపోయి ఈజీగా టాపర్ అయిపోతావు నువ్వు ఈ రౌండ్ లో. శ్రావణి, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పిట్ట కొంచెం కూతగా దానికి కరెక్ట్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి కదా. మొత్తం 320 పాయింట్స్. శ్రావణి సూపర్, టాపర్ అయిపోయావు నువ్వే. కంగ్రాచులేషన్స్. పద. అలా మన చిట్టిలక్ష్మి గారు రౌండ్ టాపర్ అయ్యారనమాట. గిఫ్ట్లు ఇచ్చేద్దాము. గిఫ్ట్ ప్లీజ్. శ్రావణి ఏం కావాలి నీకు? ఇండక్షన్ స్టవ్. ఇండక్షన్ స్టవ్. ఓకే చెప్పు సంధ్య, నీకేం కావాలి? డిన్నర్ సెట్. డిన్నర్ సెట్టా? ఓకే చెప్పు. వెండి కుంకుమ భరణ. వెండి కుంకుమ భరణ. బాగా ఫాలో అవుతోంది మన షోనియా. తక్కువలో ఉన్నా కూడా మంచి గిఫ్ట్లు ఎలా కొట్టేయాలి. సూపర్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఇప్పుడు నీకేం కావాలి చెప్పు. ఎల్లో బౌల్. ఎల్లో బౌల్ సెట్టా? ఓకే. సో సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాము. సెకండ్ రౌండ్ చాలా ఇంట్రెస్టింగ్ రౌండ్. ఇదే జోష్ తో ఆడేసేయండి. సో సెకండ్ రౌండ్ మొదలు పెడదాము. ఇవాళ మన సెకండ్ రౌండ్ పంచాక్షరి. సో ముందుగా స్టార్ట్ చేద్దాం ఈ రౌండ్ ని మన చిట్లక్ష్మితో. అక్క నిత్యమీనన్ పిలువక్క. నిత్యామీనన్ పిలవాలా? నువ్వు కూడా జుట్టు అలా వేసుకుని రా, అప్పుడు పిలుస్తా నిత్యామీనన్. సో రెడీ నిత్యామీనన్? నీ క్వశ్చన్ చూద్దాము. క్వశ్చన్ ప్లీజ్. మనకు లవర్ ఉంటే బాగుండు అని ఏ సందర్భాల్లో అనిపించింది శ్రావణి? నేను నీ టైం స్టార్ట్స్ నౌ. చెప్. బైక్ మీద లవర్స్ వెళ్తుంటే చూస్తే అప్పుడు అనిపిస్తుందా? ఉందా? కొత్త జంటను చూసినప్పుడు. గుడ్. నెక్స్ట్ ఇంకా ఎప్పుడెప్పుడు అనిపిస్తుంది? ఫాస్ట్ గా చెప్పాలి, టైం చాలా తక్కువ ఉంది. మా ఫ్రెండ్ ఫోన్ లో మాట్లాడుతుంటే తన బాయ్ ఫ్రెండ్ తో. ఉందా? లేదమ్మా. నెక్స్ట్ చెప్పు శ్రావణి. టైం చూడు, 25 సెకండ్స్ ఉంది. ఇంకా నువ్వు చాలా చెప్పాలి. ఇంకెప్పుడు అనిపిస్తుంది నీకు? ఇప్పుడు దాకా అసలు అనిపించలేదు ఒక లవర్ ఉంటే బాగుండని? అనిపించింది. ఎప్పుడు అనిపించింది చెప్పు. మూవీకి వెళ్ళినప్పుడు. సినిమాలకు వెళ్ళినప్పుడు ఉందా? ప్రేమ కథా చిత్రాలు చూస్తున్నప్పుడు. ఓకే లాస్ట్ లో చెప్పావు ఏంటి? ఎస్. 5 చెప్పమన్నా నిన్ను, 2 చెప్పావు. 2 చాలే అక్క. నువ్వు మిస్ చేసిన ఆన్సర్స్ ఏంటో చూద్దాం. బోర్ కొట్టినప్పుడు. బోర్ కొట్టినప్పుడు మాకు బాయ్ ఫ్రెండ్ అక్కర్లేదు. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. నెక్స్ట్ డబ్బు లేనప్పుడు. మన దగ్గర మనీ లేనప్పుడు కావాలి కదా ఎవరో ఒకరు మనల్ని మెయింటైన్ చేయడానికి. అప్పుడు అనిపిస్తుంది అబ్బా ఒక బాయ్ ఫ్రెండ్ వాడు కొనిపెట్టేవాడు, అనవసరంగా మన పాకెట్ లోంచి తీయాల్సి వస్తుంది అని. సో నెక్స్ట్ అందమైన అబ్బాయిని చూస్తే. అందమైన అబ్బాయిని చూస్తే వాడు మన బాయ్ ఫ్రెండ్ అయితే భలే ఉంది కదా అనిపిస్తుంది. 200 పాయింట్స్ వచ్చాయి నీకు. కంగ్రాట్స్. సంధ్య నీ క్వశ్చన్ చూద్దాం. ఎట్ నుంచి చదివినా ఒకేలా పలికే పదాలు ఏంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. వికట కవి. వికట కవి ఉందా? సూపర్ ఉంది. నెక్స్ట్ చెప్పు. ఎట్ నుంచి చదివినా ఒకేలా ఉంటాయి. ఫస్ట్ లాస్ట్ సేమ్ లెటర్స్ వచ్చే వర్డ్స్ ఏంటో ఆలోచించు ఒకసారి. ఫాస్ట్ గా. ఓన్లీ 35 సెకండ్స్ ఉన్నాయి. కటకట. కటకట.
ఉందా? కటకట లేదు. చాలా ఫేమస్ వర్డ్స్ ఉన్నాయి యాక్చువల్లీ, మొదట చివర ఒకే అక్షరం వచ్చేవి. 9 seconds ఉంది, ఆలోచించు. 2, 1. ఏం చెప్పలేకపోయావు, ఓన్లీ ఒక్కటే చెప్పావు. బట్ నువ్వు మిస్ చేసిన ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఆప్షన్స్ ప్లీజ్. జలజ, నెక్స్ట్ కిటికీ, నెక్స్ట్ కనక, ఇంకా గంగ. ఒక్కటే చెప్పావు, సో 100 points. సో నెక్స్ట్ ఆడాల్సింది స్నేహ, నువ్వే. నీ క్వశ్చన్ చూద్దాము. స్నేహ క్వశ్చన్ ప్లీజ్. తిరుపతి పేరు వినగానే మనకి గుర్తొచ్చేవి ఏవి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏడుకొండలు. కొండలు ఉందా? 7 కొండలు అఫ్ కోర్స్ ఉంటుంది. వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి. స్వామి ఉన్నారా? టాప్ 5 లో లేరు, టాపే ఆయన. లడ్డు. లడ్డు. లడ్డు ఎస్ ఉంది. ఇంకా ఇంకేం గుర్తొస్తాయి చెప్పు తిరుపతి పేరు వినగానే? ఫాస్ట్ గా, చాలా ఈజీ క్వశ్చన్. జలపాతాలు. జలపాతాలు లేవు. నెక్స్ట్ దేవుడు ఆభరణాలు. లేవు. 10 seconds ఉన్నాయి అంతే. చూడు, గుండు కొట్టించుకోవడం. అయ్యో, నువ్వు ఎప్పుడు పెద్ద కొట్టించుకున్నట్లేదు, చిన్నప్పుడు. సో అంత ఫేమస్ తిరుపతి గుండు. నెక్స్ట్ కొండపైకి కాలి నడక, అలిపిరి మెట్లు మేము చెప్తూ ఉంటారు కదా, అది గుర్తొస్తుంది తిరుపతి అనగానే. నెక్స్ట్ పట్టు వస్త్రాలు. ఓకే, సో మొత్తానికి 2 చెప్పావు, నీకు కూడా 200 points. మేఘనా, ఇప్పుడు నువ్వే ఆడాలి. నువ్వు 3 చెప్తే నువ్వే టాపర్ అయిపోతావు. ఓకే. ఓకే, నీ క్వశ్చన్ చూద్దాము. క్వశ్చన్ ప్లీజ్. సృష్టిలో వెలుగునిచ్చేవి ఏమేమి ఉన్నాయి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. సూర్యుడు. సూర్యుడు. ఓకే, సూర్యుడు ఉంది. నెక్స్ట్ అగ్ని. అగ్ని ఉందా? చూద్దాం. అగ్ని ఉంది. ఇంకా లైట్స్, ల్యాంప్స్. ప్లీజ్ ఉందా? లైట్స్, ల్యాంప్స్ లేవు. అగ్గిపెట్టె. అగ్గిపెట్టి ప్లీజ్ ఉందా? లేదు. మూన్. మూన్, చంద్రుడు ఉన్నాడా? ఎస్ ఉన్నాడు, చంద్రుడు. నువ్వు టాపర్ అయిపోయావు, కంగ్రాట్స్. టైం అయిపోతుంది, ఇంకో 2 చెప్పు. వెలుగునిచ్చేవి సో నువ్వు మిస్ చేసిన మిగతా 2 ఏంటో చూద్దాం. నక్షత్రాలు. నువ్వు చెప్పేస్తావు అనుకున్నా, చంద్రుడి దాకా వెళ్ళావు, పక్క నక్షత్రాలు కనిపించలేదా నీకు? నెక్స్ట్ మినుగురు పురుగులు. సో ఈ 2 మిస్ చేసావు, బట్ 300 points తో నువ్వు రౌండ్ టాపర్ అయిపోయావు. కంగ్రాచులేషన్. సో గిఫ్ట్స్ తీసుకుంటావా? గిఫ్ట్స్ ప్లీజ్. చెప్పు మేఘనా, పైన గిఫ్ట్స్ లో ఏ గిఫ్ట్ కావాలి? ఏసీడీసీ ఫ్యాన్. విత్ లైట్ అండ్ ఏసీడీసీ ఫ్యాన్. ఓకే, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ 200 points ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు. ఫస్ట్ నేహా, నువ్వు సెలెక్ట్ చేసు. టేబుల్ మేట్. టేబుల్ మేట్. ఓకే, చెప్పు శ్రావణి, నీకే గిఫ్ట్ కావాలి? ఎలక్ట్రిక్ బాల్. నాన్ స్టిక్ ఏ కలర్? రెడ్ బ్లాక్? బ్లాక్. బ్లాక్. ఓకే. సంధ్య? జర్మన్ సిల్వర్ సెట్. జర్మన్ సిల్వర్ సెట్. ఓకే. సెకండ్ రౌండ్ పంచాక్షరి పూర్తయిపోయింది. మంచి స్కోర్స్ తో పాటు గిఫ్ట్స్ కూడా తీసేసుకున్నారు మన లక్ష్మిలు. ఇక రౌండ్ టాపర్ డాన్స్ పర్ఫార్మెన్స్ చూసేద్దాం. దాని తర్వాత క్రేన్ మొక్క పలుకులు, లక్ష్మి రావే మా ఇంటికి, పవర్ బ్యాటరీ ఫ్లెక్స్ డిటర్జెంట్ సోప్ లో మరొక చిన్న బ్రేక్. చిన్నదాని సూపుల్లో సిక్కినాడు సూర్యుడు, పిల్లదాని నవ్వుల్లో నక్కినాడు సెందూరుడు, నవ్వలేని సూపుల్లోన ఏదో గుట్టుంది గుట్టుంది, ఓ చూడలేని నవ్వుల్లోన ఏదో పెట్టుంది పెట్టుంది. కాటుక కళ్ళు ఏమంటున్నాయో, మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో, చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా. గాజుల ఘల్లు ఏమంటున్నాదో, గుప్పు కరిగిన గుండెల కళ్ళు ఏమంటున్నాదో, చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా.
2 రౌండ్స్ కంప్లీట్ చేసుకున్నాము. థర్డ్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం. థర్డ్ రౌండ్ ఆడే ముందు మేఘన మనకి చెప్తుంది కాలేజ్ బంక్ కొట్టి ఏం చేసిందో. కాలేజ్ బంక్ కొట్టి మూవీస్ కి వెళ్ళాను. ఇంకా ఏవో చెప్పుకుంటూ ఉంటాయి, ఎందుకు అనవసరంగా బుక్ చేస్తావు? ఏ పర్లేదు చెప్పు. ఏ పర్వాలేదు. ఆల్రెడీ సగం మునిగాక ఇంకా చలే ఉంది చెప్పు. మొత్తం మునిగి ఇంకా పార్క్ వెళ్ళుంటాం, మూవీస్ కి వెళ్ళుంటాం, ఫ్రెండ్ ఇంటికి వెళ్ళుంటాం. పార్క్ వెళ్ళి ఏం చేసావు? ఏదో అదే అదే. సో ఆల్ ద బెస్ట్ అమ్మా. ఇంత రియల్ గా మాట్లాడేవాళ్ళు ఎవరైనా నువ్వు ఉన్నావు కదా మేఘన. అదే అంటున్నాను కదా, చూసా ఎంత. యా మొత్తానికి అయితే చెప్పా ఓపెన్ గా. అది నిజమో అబద్ధమో మరి మేమన్నా చూడొచ్చేమా. పొదల వెనకాల మేము లేము ఆ రోజు. అంత పొదల్లోకి వెళ్ళలేదు. ఓకే సో ఆల్ ది బెస్ట్. మిగతా రౌండ్స్ ముగ్గురు. థర్డ్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాము. మన థర్డ్ రౌండ్ స్పందన ప్రతిస్పందన. నలుగురికి కూడా బాగా స్కోర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది ఈ రౌండ్ లో. ఓకేనా? బాగా ఆడండి. ముందుగా స్టార్ట్ చేద్దాం ఈ రౌండ్ మేఘనాతో. ఓకే స్టార్ట్. శ్రావణి చెప్పాలి త్వరగా. ఊరి అబ్బాయిలు. ఊరి అబ్బాయి కరెక్టా రాంగా? రాంగ్ ఆన్సర్ -10. మళ్ళీ చెయ్యి. స్నేహ లుంగి. లుంగి కరెక్టా రాంగా? లుంగి కరెక్టా? ఇంకా ఉందా లుంగి ఒకటేనా? లుంగి. ఓకే 40 పాయింట్స్. నీకు 60 పాయింట్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రావణి స్నేహ ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు. ఎవరు వస్తారు ముందు? నేను వస్తాను. దా. స్టార్ట్. సంధ్య మేకప్. మేకప్ కరెక్టా? మేకప్. చిన్నప్ప. మేకప్ కిట్. కరెక్టా? మేకప్ కిట్ రైట్ ఆన్సర్. 40 పాయింట్స్ సంధ్య అండ్ 60 పాయింట్స్ నీకు. థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రావణి రా. శ్రావణి స్టార్ట్. పుల్లట్లా పెసరట్లా. పోపు. నువ్వు బజర్ నొక్కకుండా ఎందుకు మాట్లాడావు? పోపు. పోప్ అంట. కరెక్టా రాంగా? కరెక్టా రాంగా అది మాత్రం చెప్పాలి. ఇంకొంచెం ఉంది. -10. కరెక్ట్ గా చెప్పాలి. ఇంకొంచెం ఉంది అంటే ఇది రాంగ్ కదా. ఎగిరిపోతున్నాయి టప్ప టప్పా పాయింట్లు. జాగ్రత్త. సంధ్య ఏదో చేసింది. పోపు డబ్బా. ఆ? పోపు డబ్బా. పోపు డబ్బా కరెక్టా? కరెక్ట్. ఓకే 40 పాయింట్లు సంధ్య. నీకు 60 పాయింట్లు. దా సంధ్య ఇప్పుడు నువ్వే ఆడాలి. స్టార్ట్. ఏదో భారీ వస్తువు ఉందది. వీళ్ళ బుర్రలు అంత భారీగా లేవు అంత కరెక్ట్ గా ఆలోచించడానికి. ఏదో ఐడియా వస్తుంది కానీ మరి పోతాయి. ట్రై చేయి. ఐడియా వస్తే 40 పాయింట్స్ వస్తాయి కదా. కలిసి ఉంటే కలర్ సుఖం ఏదో చెప్తోంది అమ్మాయి. ట్రై చేస్తారా? నో గెసెస్. ఈసారి పాయింట్లు ఇచ్చేంత ఉదాహరణ స్వభావం లేదని లేదు. మొత్తం ఇచ్చేసే మేఘన. మొత్తం తెలుగు వర్డ్. ప్లీజ్ ఇచ్చే. నో. ఓకే స్నేహ. పూల కుండి. పూల కుండి. పూల కుండి కరెక్టా రాంగా? కరెక్టా? ఓకే 40 పాయింట్స్. అండ్ సంధ్య నీకు 60 పాయింట్స్.
థర్డ్ రౌండ్ స్పందన ప్రతిస్పందన పూర్తయ్యేసరికి మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి. రౌండ్ టాపర్ అయిపోయింది 140 పాయింట్స్ తో సంధ్య. కంగ్రాట్స్ సంధ్య. నీ గిఫ్ట్స్ చూద్దాము. గిఫ్ట్స్ ప్లీజ్. ఏం గిఫ్ట్ తీసుకుంటావు? గ్యాస్ స్టవ్ ఉంది, రోటీ మేకర్ ఉంది కదా. అవును, రోటీ మేకర్. రోటీ మేకప్. ఓకే, ఇక 130 పాయింట్స్. నువ్వు సెకండ్ పొజిషన్ లో ఉన్నావు. ఐరన్ బాక్స్. ఐరన్ బాక్స్. ఓకే శ్రావణి, నెక్స్ట్ నువ్వే లీడ్ లో ఉన్నావు. చెప్పు నీకేం కావాలి? నాన్ స్టిక్ ప్యాన్. నాన్ స్టిక్ ప్యాన్ సెట్, రెడ్ కలర్ ది. ఓకే, నెక్స్ట్ మేఘన, నువ్వే ఉన్నావు. ఉన్న పాయింట్లు సగం పోగొట్టుకుని లాస్ట్ స్కోర్ లో ఉన్నావు. చెప్పు ఏం కావాలి? కాఫీ మేకర్. కాఫీ మేకర్. గిఫ్ట్ మాత్రం సూపర్ గిఫ్ట్ పట్టేద్దాం. గుడ్. థర్డ్ రౌండ్ కంప్లీట్ చేసుకున్నాము. అండ్ ఇప్పుడు డాన్స్ చేస్తోంది ఎవరు చేస్తారు? సంజయనా, స్నేహానా? నేను చేస్తాను. స్నేహ. ఓకే, స్నేహ డాన్స్ పర్ఫార్మెన్స్ చూసేద్దాము. ఆ తర్వాత క్రేన్ ఒక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ లో తీసుకుందాం ఒక షార్ట్ బ్రేక్. కన్యాకుమారి ఓ కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే అటువైపు మా దారి. వీణాకుమారి ఓ వీణాకుమారి నీ కళ్ళల్లోనే ఉండాలంటే ఏం చెయ్యాలి నారి. వేసవి కన్నా వెచ్చగా నాతో ముచ్చటలాడాలి, వెన్నెల కన్నా చల్లగా నాకి కౌగిలి ఇవ్వాలి, చక్కెర కన్నా తీయగా నన్నే ప్రేమించాలి. రావే నీ పేరు వెనక నా పేరు పెడతా మధుబాల. ఏ రారా నీ ముద్దు మాటకి నా సొక్కు ఇస్తా గోపాల. లక్ష్మిలు 3 రౌండ్స్ ఆడేశారు, బాగా ఆడారు. ఇప్పటిదాకా మీ స్కోర్లు ఎంత ఉన్నాయో ఒకసారి చూసేద్దామా? స్కోర్స్ ప్లీజ్. ఫోర్త్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాము. బట్ ఫోర్త్ రౌండ్ స్టార్ట్ చేసే ముందు సంధ్య చెప్తావా నువ్వు నాకు ఎప్పుడన్నా బంక్ కొట్టి కాలేజ్కి వెళ్ళావా? ఎక్కడికైనా? ఎక్కడికి వెళ్ళావు? యాక్చువల్ గా ఆ రోజు మమ్మీ షాపింగ్ వెళ్దామని నేను వద్దు, నాకు ల్యాబ్ ఉంది చాలా ఇంపార్టెంట్ కాలేజ్ లో అని చెప్పేసి వెళ్ళాను. నేను యాక్చువల్ గా అక్కడికి కాలేజ్కి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ కలిసి షాపింగ్ మాల్కి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాను. ఆ షాపింగ్ సేమ్ మాల్ మమ్మీ వెళ్ళిన షాప్ కి వెళ్ళావు కదా నువ్వు కూడా? అక్కడ ఏంటో మన టైం బాగాలేనప్పుడు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. మా మమ్మీ తర్వాత రోజు నుంచి ఇదే ఇంపార్టెంట్ నీ వర్క్ అది అని ఇంట్లో క్వశ్చన్ అయితే రోజు కాలేజ్కి వెళ్తా అంటే అదో రకంగా చూస్తుంది. మీకు కూడా ఇలాంటివి ఏదో ఒకటి ఉండే ఉంటాయి, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ లాగా ఇక్కడికి వచ్చాక నాతో చెప్తారు. కానీ మనమైతే ఫోర్త్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాము. ఫోర్త్ రౌండ్ పేరు లక్ష్యం చేరుకోవే లక్ష్మి. లక్ష్యం చేరుకోవే లక్ష్మిలో 4 డిఫరెంట్ గేమ్స్ ఆడతారు లక్ష్మిలు. ఒక్కొక్కళ్ళు ఒక్క డిఫరెంట్ గేమ్. ఎవరు ఏది ఆడతారో మీరే సెలెక్ట్ చేసుకోండి. అందరూ మీ నెంబర్స్ చూసుకోండి, బట్ బయటికి చెప్పొద్దు. ముందు గేమ్ చూద్దాం, ఆ తర్వాత అడుగుతా ఎవరు ఆడుతున్నారు. సో చూద్దాం ఇవాళ మన రౌండ్ లో ఫస్ట్ గేమ్. ఫస్ట్ గేమ్ రెడీ? ఎవరికి వచ్చింది నెంబర్ 1? స్నేహ రా. గేమ్ ఏంటి తెలుసా? ఫుల్ ఇసుక ఉంది ఆ బాక్స్ లో. ఆ ఇసుకలో మేము గోళీలు వేసేసాం. మినిమం 5 తీయాలి. అందులో 30 ఉన్నాయి. సో నీకు ఈజీగా దొరుకుతాయి. మినిమం 5 తీయాలి. 60 సెకండ్స్ టైం లిమిట్ లో. ఒకసారి ఒకటే తీయాలి. ఓకే చెప్పు ఎంత పెట్టి? 400. 400. 2 or die. 2 or die. సో 400 ఎలా స్ప్రెడ్ చేస్తావు ముగ్గురికి? 200 శ్రావణి. 200 శ్రావణి. ఓకే, ఇంకా 100 సంధ్య ఇంకా మేఘన. ఆల్ ద బెస్ట్, బాగా ఆడు. ఓకే, 60 సెకండ్స్ మాత్రమే టైం. ఓకే గో. స్టార్ట్. ఒకసారి ఒకటే తీయాలి. స్లోగా ఏంటో ఆ ఇసుకని ఇలా 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 అంటుంటే నాకు ఏదో గుర్తొస్తుంది. మళ్ళా మట్టి పోత వచ్చేది. వెతుకు, fast గా. స్లోగా పర్వాలేదు. ఒకటి వేసావు, ఇంకా 4 వేయాలి. 40 సెకండ్స్ ఉంది. 10 సెకండ్స్ ఒకటి వేసినా ఈజీగా గెలవచ్చు. 2 3
మోర్. ఇంకొకటి. 25 సెకండ్స్ ఉన్నాయి. 5. ఓకే. నువ్వు ఆల్రెడీ విన్ అయిపోయావు. ఏంటి ఇసుకలో గోళీ లేరినందుకే ఉషు అమ్మ అబ్బా అంటే ఎలా? మొత్తం 5 అని చెప్పాము. తీసేసావు బాగానే, చాలా త్వరగానే దొరికాయి నీకు. గుడ్. బెట్ విన్ అయిపోయావు. 200 points. Congrats. ఇప్పుడు చూసేద్దాం సెకండ్ గేమ్. సెకండ్ గేమ్ రెడీ. రౌండ్ లో ఎవరి నెంబర్ 2? సంధ్య రా. సంధ్య నువ్వు చాలా ఎలా నడుస్తున్నావు తెలుసా? అబ్బా ఇప్పుడు గేమ్ ఆడాలా, అవునా పాయింట్లు పెట్టాలా, బెట్ కట్టాలా, ఇలా నడుస్తున్నావు. నువ్వు మళ్ళీ ఎన్సీసీ స్టూడెంట్ అంట. ఏదో ఒక మార్చ్ ఫాస్ట్ చేయి. అందుకే క్యారీ చేయడం ఒకసారి మార్చ్ ఫాస్ట్ చేయి. అబౌట్ 10. ఆ టిన్స్ ఉన్నాయి కదా, ఆ టిన్స్ ని తీసి ఆ టేబుల్ మీద పెట్టాలి. ఓకే, ఎలా అంటే ఈ స్ట్రాని నోట్లో పెట్టుకుంటావు, ఆ టిన్ ని లిఫ్ట్ చేసి ఈ టేబుల్ మీద తెచ్చి పెడతావు. నువ్వు మొత్తం 5 టిన్స్ ఇటు నుంచి తీసుకెళ్ళి ఆడ పెట్టాలి. నీ దగ్గర ఇప్పుడు 300 పాయింట్స్ ఉన్నాయి. ఇందాక 100 పోయి. అవును. చెప్పు 300 పాయింట్లు ముగ్గురు మీద పెడతావా? తన ఒక్కదాని మీద పెడతావా 300? ఓకే, రివెంజ్. మొత్తానికి స్నేహ మీద 300 పాయింట్లు. రెడీ? యువర్ టైం స్టార్ట్స్. ఒంగు కొంచెం, ఒంగితే నీకు ఈజీ అవుతుంది. Yes. మరి అదే మరి మధ్యలో పట్టుకుని బ్యాలెన్స్ చేయదాన్ని. ఎస్, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. త్వరగా పెట్టాలి. 35 సెకండ్స్ ఉన్నాయి. నువ్వు కొంచెం ఒంగితే కిందకి ఈజీ అవుతుంది. ఆ టిన్స్ ఏ హైట్ లో ఉన్నాయి, నువ్వు ఏ హైట్ లో తీసుకున్నావు? చాలా ఈజీ గేమ్ ఇది. టైం అయిపోతుంది. 18 సెకండ్స్ ఉన్నాయి. డోంట్ గివ్ అప్, ఆడు. నైన్ సెకండ్స్ ఉన్నాయి. టైం అప్. తనియా మొత్తానికి బెట్టయితే ఓడిపోయాం. 300 పాయింట్లు పోయాయి. 300 పాయింట్లు ఊరికే తీసుకెళ్లి స్నేహ అకౌంట్ లో వేసినట్టు అయింది ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ గేమ్, గేమ్ నెంబర్ 3. థర్డ్ గేమ్ వచ్చేసింది. గేమ్ నెంబర్ 3 ఎవరు? నువ్వేనా? దామేనా? మేఘ్నా, గేమ్ ఏంటంటే అక్కడ పిన్నిస్లు ఉన్నాయి కదా, పిన్నిస్లు దండ చేయాలి. ఇప్పుడు మనం ఒక పిన్నిస్ లో ఇంకో పిన్నిస్ పెట్టేస్తూ ఉంటాం కదా, అలా ఒక చైన్ లాగా చేయాలి. మినిమం 13 పిన్నిస్లు ఉండాలి అందులో. శ్యామల, నా పైన అంత కక్ష కట్టావు. అసలు ఆమెకి ఇచ్చిన గేమ్ తో కంపేర్ చేస్తే నీ గేమ్ మనిద్దరం పర్వాలేదు, ఆడొచ్చు. అలా కాదు, మనిద్దరం ఒకటి కదా. మన ఇద్దరం ఒకటేలా అవుతావు. నువ్వు వేరు, నేను వేరు. నువ్వు మేఘనా, నేను శ్యామల. అలా అనుకోకూడదు. ఎంత నీకు మంచి హార్ట్ఫుల్ గా పడిపోయేలాంటి కవిత్వం చెప్పాను. పడ్డాను కాబట్టి 13 అని చెప్పా. లేదనుకో అక్కడ ఉన్నాయి మొత్తం కలిపి పెట్టేమని చెప్పేదాన్ని. సరే మొత్తం పెట్టేస్తానంటే పెట్టేసుకో, నాకేం అభ్యంతరం లేదు. వద్దు, అంత ప్రేమ వద్దు కదా. చాలు చాలు కదా. 13 పెట్టాలి, చేంజ్ చేయాలి. ఓకే, అంతే కదా. ఓకే, బెట్టింగ్ ఎంత చెప్పు? స్నేహ 300. 60 సెకండ్స్ లో నువ్వు 13 పిన్నిస్లతో ఒక మంచి చైన్ తయారు చేయాలి. ఓకేనా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫాస్ట్ గా, నువ్వెంత ఫాస్ట్ గా ఉంటే అంత ఈజీగా పెట్టేయచ్చు. ఓకే, కొంచెం టెక్నిక్ గా ఆడితే గేమ్ చాలా ఈజీ. 50 సెకండ్స్ ఉన్నాయి. 5 అయ్యాయి. ఓకే, 36 సెకండ్స్ ఉన్నాయి నీకు. 13 పెట్టాలి మొత్తం. 3, 2 and 1. టైమ్ అప్. ఎందుకు మేఘనా ఇలా ఆడావు? 1 2 3 4 5 6 7 8 9
10, 11, 12, 13, 14 పెట్టా. ఆగు, నేను విన్నాను చెప్పానా? అవును ఎలా విన్ అవుతావు? నేను ఫస్ట్ ది లాస్ట్ ది జాయిన్ చేయాలని చెప్పా కదా. జాయిన్ చేశాను కదా. ఇలా జాయిన్ చేయాలమ్మా. ఆ. సో ఇప్పుడు ఏమైందంటే ఓడిపోయింది అనుకుంటున్నారు కదా. కాదు, నేను జోక్ చేసా. విన్నర్, టెన్షన్ పడ్డావు కదా. అవును చాలా టెన్షన్ పడ్డాను. జాయిన్ చేయమని చెప్పలేదు. యాక్చువల్ గా చైన్ అంటే దీన్నే అంటారు కదా. దీన్ని జాయిన్ చేస్తే చైన్ ఎందుకు అవుతుంది చెప్పు. సో కంగ్రాచులేషన్స్, మొత్తం 300 పాయింట్స్ విన్ అయిపోయావు. నీ స్కోర్ 620. ఫోర్త్ గేమ్ డిసైడింగ్ గేమ్. మన విజయలక్ష్మి ఎవరో మనకి చెప్పే గేమ్. ఫోర్త్ గేమ్ తో మేము రెడీగా ఉన్నాము. శ్రావణి, ఇప్పుడు నువ్వే ఆడాలి. వచ్చే శ్రావణి, గేమ్ చాలా ఈజీ. ఈ బుట్ట ఇలా పట్టుకుంటావు అంతే. అలా ఎగరేసి దీన్ని వెళ్ళి పట్టుకోవడమే. సో గెలవడంలో కూడా కొంచెం స్పైసీనెస్ ఉండాలి. మినిమం ఒక 5 వేయి చాలు. 60 సెకండ్స్ టైం లిమిట్. 5 వేయాలి. బెట్టింగ్ ఎంత? స్నేహ 400. స్నేహ మీద 400. ఆల్ ద బెస్ట్ అమ్మా, బాగా ఆడు. ఓకే, రెడీ, స్టార్ట్. ఓకే, 1 ఫాస్ట్ గా. 2 చాలా 3 గుడ్. ఇంకా 2 వేస్తే చాలు నువ్వు. 4 ఇంకొకటి. 5 అయిపోయాయి. ఆల్రెడీ విన్ అయిపోయావు. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. అస్సలు ఫుల్ ఖుషియా? కంగ్రాచులేషన్, విన్ అయిపోయావు. 400 పాయింట్స్. ఇప్పుడు నీ స్కోర్ 800. కానీ బాగా ఆడావు. 800 పాయింట్స్ తో విజయలక్ష్మి అయిపోయావు. కంగ్రాచులేషన్ విజయలక్ష్మి. విజయలక్ష్మి, నీకు ఏ గిఫ్ట్ కావాలి? 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఎల్సిడి, అష్టలక్ష్మి కలసం అండ్ వాషింగ్ మిషన్. అష్టలక్ష్మి కలశం అష్టలక్ష్మి కలసం పెట్టుకుని పూజ చేసుకుంటావు బాగా. చేసుకుంటా. 250 గ్రాముల అష్టలక్ష్మి వెండి కలసం గెలుచుకుంది విజయలక్ష్మి. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు నువ్వు విజయలక్ష్మి అయిపోయావు కాబట్టి బంగారు లక్ష్మి అయ్యి 10 గ్రాముల బంగారం కూడా గెలుచుకునే ఛాన్స్ ఉంది నీకు. బట్ ఆ బోనస్ రౌండ్ నువ్వు ఆడాలంటే ఒక చిన్న టాస్క్ ఫినిష్ చేయాలి. అదేంటో చూద్దాం. లాస్ట్ మినిట్ దాకా స్నేహాన్ని ఊరించి టైటిల్ కొట్టేసావు మొత్తానికి. ఇప్పుడు ఇక్కడ కూడా బాగా ఆడు, బంగారు లక్ష్మి అవ్వు. ఓకే, ఫస్ట్ తిప్పేసాయి. లక్ష్మీదేవి వస్తే నెక్స్ట్ రౌండ్ ఆడతావు. లాఫింగ్ బుద్ధ వస్తే ఇంటికి వెళ్ళిపోతావు. కమాన్, టర్న్. ఓ, లాఫింగ్ బుద్ధ. పర్వాలేదు, అష్టలక్ష్మి కలసంతో ఇంటికి వెళ్తున్నావు. కంగ్రాచులేషన్స్. అండ్ మీకు కూడా గిఫ్ట్ ఇచ్చేస్తాను, వచ్చేయండి. లక్ష్మిలు, గిఫ్ట్ లక్ష్మిలా ఉన్నారు అందరూ చక్కగా. వాళ్ళని గిఫ్ట్ పెట్టుకుని ముందు. ఈ గిఫ్ట్ తో పాటు జీ తెలుగు తరఫు నుంచి మనసుని హత్తుకునేటువంటి ఒక చిరు లాంఛనం మీ అందరికీ కూడా. విజయలక్ష్మి, నువ్వు కోరుకున్నట్టుగానే 250 గ్రాముల అష్టలక్ష్మి వెండి కలసంతో ఇంటికి వెళ్తున్నావు. కంగ్రాచులేషన్. అండ్ అలాగే మీకు కూడా గిఫ్ట్స్ ఉన్నాయి. ఈ గిఫ్ట్స్ తో పాటు ఇంకో గిఫ్ట్ కూడా ఉంది మీ అందరికి. నాకైతే చాలా ఇష్టమైన గిఫ్ట్, లక్ష్మీదేవి ఫోటో విత్ జీ లోగో అండ్ అలాగే మన షో టైటిల్ నేమ్ తో పాటు.
ముందుగా విజయలక్ష్మి నీకు. చూసారు కదా ఆడపడుచులు, మా లక్ష్ములు గెలుచుకున్న గిఫ్ట్లు. మీరు కూడా మంచి గిఫ్ట్ గెలుచుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ పజిల్ చూసేయండి. పజిల్ చూసారు కదా, ఈ పజిల్ కి కరెక్ట్ ఆన్సర్ ఏంటో గెస్ట్ చేసి మాకు SMS పంపించండి. ZTLRMI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆన్సర్ టైప్ చేసి 57575 కి SMS పంపించండి. ఇవాళ రాత్రి లోపల మీ SMS మాకు అందాలి. ఒక లక్కీ విజేత గెలుచుకుంటారు అష్టలక్ష్మి కలసంతో పాటు ఒక అందమైన చీర. ఈ పజిల్ మేము మా ఫేస్బుక్ లో అలాగే యూట్యూబ్ ఛానల్ లో కూడా అప్లోడ్ చేస్తాము, అందులో చూసి కూడా ట్రై చేసుకోవచ్చు. ఆడపడుచులు అందరికీ తెలుసు SMS విజేతలకి మేము అష్టలక్ష్మి కలసం వెండి చీర ఇస్తున్నామని. అలాగే ఇప్పటిలాగా రోజు కాకుండా సోమవారం నుంచి శుక్రవారం వరకు మేము అడిగినటువంటి అన్ని పజిల్స్ కి మీరు ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి. శుక్రవారం రోజున మేము ఒక డ్రా కండక్ట్ చేస్తాము. ఆ వారంలో ఒక మహాలక్ష్మిని మేము ఆ డ్రా ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ మహాలక్ష్మికి అష్టలక్ష్మి కలసం అండ్ అలాగే ఒక అందమైన చీర ప్రెజెంట్ చేస్తాము. ఆ విన్నర్ ఎవరు అనేది నేను ప్రతి సోమవారం ఎపిసోడ్ లోనూ చెప్తూ ఉంటాను, మిస్ కాకుండా చూస్తూ ఉండండి. ఇప్పటి వరకు బోల్డ్ అంత మంది కలసాలు చీరలు గెలుచుకున్నారు, వాళ్ళు ఎవరో ఒకసారి చూసేద్దాం. సో లక్ష్ములు, ఇవాళ ఎపిసోడ్ బాగా ఆడాము, మంచి మంచి గిఫ్ట్లు తీసుకున్నాము, సో ఫుల్ హ్యాపీ. మరి ఇలా ఆనందంగా ఇవాళ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం మరికొంతమంది అల్లరి లక్ష్ములతో. అంతవరకు సెలవు, బాయ్. Hey, Mel, Cal,